మారుస్తున్నారు అన్నమాట. అంటే ఒక వాక్యాన్ని మీరు ఆపోజిట్గా చెప్పాలి. ఇప్పుడు చూడండి, అతను బలంగా ఉన్నాడు తెలుగులో అయితే, అతను బలంగా ఉన్నాడు, అతను బలంగా లేడు అని చెప్పాలి. ఆమె వెడుతుంది, ఆమె వెళ్ళట్లేదు అని చెప్పాలి. అతడు వస్తాడు, అతడు రాడు అని చెప్పాలి. ఇట్లా పెట్టడాన్ని మనం నాట్ అనేటువంటి వర్డ్ పెట్టి మనం రాసేస్తాం, చాలా ఈజీగా రాస్తాం. రైట్, ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఈ సెంటెన్స్ ఉంది, రైట్, శివాస్ ఇంగ్లీష్ గ్రామర్లో షీ ఈజ్ యంగ్ అని చెప్పాలి. ఇప్పుడు నాట్ ఎక్కడ పెట్టాలి? నాట్ షీ ఈజ్ యంగర్, షీ నాట్ ఈజ్ యంగర్, షీ ఈజ్ యంగ్ నాట్. అంటే దానికి రూల్ ఉంది ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్ పక్కనే పెట్టాలి నాటు. హెల్పింగ్ వెర్బ్స్ ఏంటో చూద్దాం. ఈజ్ హెల్పింగ్ వెర్బ్, విల్ హెల్పింగ్ వెర్బ్, హ్యాజ్ హెల్పింగ్ వెర్బ్, ఈజ్ హెల్పింగ్ వెర్బ్, ఈజ్ హెల్పింగ్ వెర్బ్, మస్ట్ హెల్పింగ్ వెర్బ్, విల్ హెల్పింగ్ వెర్బ్, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్.